వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రమాదం పొంచి ఉంటుందని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని ప్రస్తావించారు. తెలంగాణలోని వేములవాడలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి 2 ఎంపీలు మాత్రమే ఉండేవారని, ఆ 2 ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచి గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల్లో తమ పార్టీని ఎప్పటికీ మరవలేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ను మెజార్టీ ఓట్లతో గెలిపించాలని కోరారు. కాశీ విశ్వేశ్వరుడు ప్రతిరూపమే ప్రధాని మోడీ అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడకు దేశ చరిత్రలో ఏ నాయకుడు ప్రధాని హోదాలో రాలేదన్నారు. మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు బండి సంజయ్. ప్రధాని పదవి వద్దనుకుంటే దానిని పక్కన పెట్టి భుజానికి సంచి వేసుకుని పోయే మహనీయుడంటూ మోడీ అని మాట్లాడారు బండి సంజయ్. దేశం కోసం, ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవడం ప్రజల ముందున్న ఏకగ్రీవంగా నిర్ణయం చేశారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి కారకుడైన కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి సామ్ పిట్రోడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తక్షణమే ఆ రాజీనామాను ఆమోదించారు. ఎన్నికల సమయంలో శ్యామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యల వివాదం సర్దుమణగడం మరోసారి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. భారత్లో తూర్పు ప్రాంతాల ప్రజలు చైనీస్లా కనిపిస్తారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా కనిపిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పాటు పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు హస్తం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేశాయి. దీంతో కాంగ్రెస్ పెద్దల సూచనలతో సామ్ పిట్రోడా రాజీనామా చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి శ్యామ్ పిట్రోడా చేసిన కామెంట్స్పై మోడీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉపాధి, ద్రవ్యోల్బణం, మహిళల సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అఘాత్యాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే పసుపు బోర్డు ప్రకటన మోడీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 10 ఏళ్లుగా మోడీ ఏం చేయలేదని, అందుకే అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే పంటకు మద్దతు ధరతో పాటు షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తామన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ అంతర్గతంగా కుట్రలు చేస్తుందన్నారు. ఓటు బీజేపీకి వేసినా, బీఆర్ఎస్కి వేసినా ఒక్కటేనంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు 100 రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తారని కవిత హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైతులకు మాట ఇచ్చి మోసం చేస్తే బండ కేసు కొడతామని నిజామాబాద్ రైతులు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ అబద్ధాల రామాయణం కంటే పెద్దగా ఉన్నాయని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. డిపాజిట్ల కోసమే ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడని తెలిపారు. ఓట్ల కోసమే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ 2 రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించారు. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని తెలిపారు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన 6 ఎంపీ అభ్యర్థులు కూడా తమ పార్టీలోకి వస్తారని, తమను సంప్రదించారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ ఫిర్యాదుతోనే రైతు భరోసా నిధులు ఆగిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్లలో నిల్చున్న సమయంలోనూ రైతు బంధు డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. అప్పుడు బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. రైతులు ఏ విధంగా నష్టపోయినా పరిహారం అందిస్తామన్నారు. కొనుగోలు సెంటర్ల వద్ద ఎలాంటి లోపాలు లేవని, చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిజర్వేషన్ రద్దు ప్రచారం విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ లబ్ధిదారులు బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి, పార్టీ ప్రచారానికి ఊరూరు అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాషాయ పార్టీ గెలవబోతుందని, కేంద్ర మంత్రి విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతుందని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది బాధితరహితమైన విమర్శగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం ప్రసంగాల్లో అసహనం కనబడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ కేవలం 5 నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. వరి నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు కోత కోసిన తర్వాత ఇస్తుందని నిట్టూర్చారు. దీనికంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు, నర్సాపూర్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్న గులాబీ బాస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకటరామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
చాలా రోజుల తర్వాత పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక మాదిరిగా మాజీ సీఎం కేసీఆర్ నయా నాటకాలకు తెరతీసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దుబ్బాకలో ఓడిపోతే నువ్వు కామారెడ్డిలో ఓడిపోయావు కదా, మరి నువ్వెందుకు ప్రజల్లో తిరుగుతున్నావని కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వెంకటరామరెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇచ్చావన్నారు. తాను ఒక్కడనే వస్తా, కేసీఆర్, హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి ముగ్గురు రండి, వెంకటేశ్వర గుడిలో ప్రమాణం చేద్దాం, ₹1 పంచకుండా తాను మెదక్ పార్లమెంట్లో గెలుస్తా, దమ్ముంటే మీరు కూడా ప్రమాణం చేయాలని రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా అలర్ట్గా ఉండాలని అధికారులకు సిపి సూచించారు. నగర కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో ఉండనున్నట్లు సిపి తెలిపారు. వీరితో పాటు సిఆర్పీఎఫ్ నుంచి 13, సిపిపిఎఫ్ నుంచి 12 కంపెనీలు ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 85 ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ పోలింగ్ రోజు రంగంలోకి దిగనున్నట్లు తెలిపారు. గొడవలు, కొట్లాటకు కమిషనరేట్ పరిధిలో తావు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు సిపి తెలిపారు. రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదన్నారు. అధికారం శాశ్వతం కాదని ఆయన తప్పకుండా తాము బదులు తీర్చుకుంటామన్నారు. క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తప్పుడు సర్క్యులర్ అయితే తను చంచల్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని రుజువు చేస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళతారంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళనం పేరుట శంషాబాద్లో నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసించే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు హాజరయ్యారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భజన్లాల్ శర్మ కోరారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ఉందని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఇంకా నరేంద్ర మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామానికి చేరాయని, వాటిని ప్రత్యక్షంగా అందుకుంటున్న లక్షలాది మంది ప్రజలు మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన 5 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, తాజ్ బాబా, శ్రీకాంత్ యాదవ్, బద్రునాయక్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరో 250 మంది బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా హస్తం గూటికి చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ కోడల్లో ప్రసంగించారు. తనను ఆశీర్వదించే విధంగా తనకు తోడుగా రాజేంద్రరావును గెలిపించాలని ఆది శ్రీనివాస్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, 10 ఏళ్లుగా ఈనాడు ప్రజల మధ్యలో కేసీఆర్ రాలేదని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో ఎన్నికలకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ పర్సంటేజ్ను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ జిల్లాలకు 5 అబ్జర్వర్లు నియమించారు. 3,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 80% ఓటర్ స్లిప్లను పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. పోలింగ్ రోజు హోటళ్లు మూసివేస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు 16,000కు పైగా ఉండే 9,000కు పైగా ఓట్ల పోలింగ్ పూర్తయింది. ఇంకా 9, 10 తేదీల్లో సైతం పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తున్నారు. వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉంటుంది. రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వేయడానికి ప్రీ పికప్ ఫండ్ డ్రాప్ ఉంటుంది. ఈసారి అంతకు మించి పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బోరా నరసింహగౌడ్ అన్నారు. అందులో అత్యధిక మెజార్టీలో భువనగిరి గెలుస్తుందని తెలిపారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, 7 ఎకరాలకు ఎన్ఓసీ ఇప్పించాడని ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. తాను తప్పు చేసి ఉంటే తనపై కేసులు పెట్టాలని అన్నారు. తనపై దుష్ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మొత్తం రివర్స్ గేర్లో నడుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఇక ఎన్నికల వేళ పరస్పరం విమర్శించుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ ఈ 2 పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని ఆరోపించారు హరీష్. కాంగ్రెస్పై మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్ ఫైర్ అయ్యారు. 5 దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నినాదాలకు పరిమితమైందని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. మల్కాజ్గిరి ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తామని ఈట్ల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో భీమా ఫ్రైడ్ అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్పై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేస్తుందని రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి ఉండేది. కానీ మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలందరూ మరోసారి మోడీ పాలన కోరుకుంటున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. హిందూ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చేందుకు కుట్ర జరుగుతుందని తెలిపారు. జగిత్యాల ఉగ్రవాద మూలాలు ఉన్నాయని, వారికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మద్దతు పలుకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పాపిరెడ్డిగూడ, వేములనర్వ గ్రామాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నిర్వహించిన రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇది రేవంత్ రెడ్డి ఓటు కాదని దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటు అన్నారు డీకే అరుణ. అక్కడ మోడీని, ఇక్కడ తనను ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో రేవంత్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు మాయమాటలు చెప్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మరలించేందుకు జిల్లాల విభజన అంటూ కొత్త పాట పాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అఫిడవిట్ ద్వారా తన వివరణ ఇచ్చారు ప్రభాకర్ రావు. తాను సైతం కేసీఆర్ బాధితుని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ప్రభాకర్ రావు విమర్శించారు. కారణం లేకుండానే తనను నల్గొండ నుంచి బదిలీ చేశారని పేర్కొన్నారు. చాలా రోజుల పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కులం, తన కులం ఒకటే అయినందున తనను నిందిస్తున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానని కోర్టులో తెలిపారు ప్రభాకర్ రావు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3 నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు అనంతపురం పార్లమెంట్ సభలో, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. కొన్ని రోజులుగా బహిరంగ సభలతో బిజీగా ఉన్న జగన్ ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. క్లాస్ వార్ అంటూ ఓదరగొట్టే సీఎం జగన్ చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల ఉద్యోగాలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వెండి సింహాలు పోతే వాటితో మేడలు, మిద్దెలు కట్టుకుంటారా అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదని, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కోకి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పేదలను చేసిందేమీ లేదన్నారు. విజయవాడ అభివృద్ధి భవిష్యత్తు కోసం కేశినేని నాని, షేక్ ఆసిఫ్లను గెలిపించాలని కేశినేని శ్వేత ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ల విజయాన్ని ఆకర్షించి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 45వ డివిజన్లో చేపట్టిన గడప గడప ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. బెజవాడలో గత 10 ఏళ్లుగా కేశినేని నాని మార్కు స్పష్టంగా కనిపిస్తుందన్నారు శ్వేత. రాజకీయాల్లో డబ్బు ఒకటే ప్రధానం కాదని, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. కూటమి నుంచి పోటీ చేస్తున్న వారు బ్యాంక్ స్కామర్లు, ఈడీ కేసులో ఉన్నవారని కేశినేని శ్వేత విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఏపీ ప్రజల సమస్యలను వినాలని చెబుతూ ప్రధాని మోడీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక రేడియో గిఫ్ట్గా పంపించారు. గత 10 ఏళ్లుగా ఏపీ ప్రజలపై ఎన్డీఏ సర్కార్ కపట ప్రేమ చూపిస్తుందని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ప్రేమలో మోడీ ఏపీలో అడుగు పెడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏపీకి వస్తున్న మోడీ అభివృద్ధి కోసం ఏనాడైనా వచ్చారంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజల మాన్ కీ బాత్ వినాలని చెప్పి రేడియోను గిఫ్ట్గా పంపుతూ మోడీకి పలు ప్రశ్నలు సంధించారు షర్మిల. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూసుకుపోతుందని, పెద్దరవీడు మండలంలోని ఇతర పార్టీల నుంచి టీడీపీకి జోరుగా చేరికలు చోటు చేసుకుంటున్నాయన్నారు. గుండ్లంచర్ల, సుంకేసుల, కంభంపాడి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరెక్షన్ బాబు సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎరెక్షన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు.
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ బాపట్ల నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ తన ప్రచారంలో మరింత జోరుపించారు. బాపట్ల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనంత జోష్తో పసుపు సైనికులు పనిచేస్తున్నారన్నారు. ఇక వేగేసిన నరేంద్ర శర్మ గత 10 ఏళ్లుగా ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకు బాటలు వేస్తాయని కార్యకర్తలు తెలుపుతున్నారు. ఎంవి రాజుపాలెం, కర్లపాలెం గ్రామాల్లో వేగేసిన నరేంద్ర వర్మ ప్రచారం జోరంది. అయితే ప్రజల నుంచి వేగేసిన చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రచారంలో భాగంగా తాను అనేక సమస్యలను గుర్తించానని, గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్తో పాటు దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సహాయంతో పాటు నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన, లేని పక్షంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలంలోని వైసీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకా తిరుమలలోని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో తానేటి వనిత కూడా పాల్గొన్నారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె. టీడీపీ నేతలు రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. నల్లజర్లలో తాను ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. మరోసారి వైసీపీ గెలుస్తుందని అక్కసుతోనే గోండా రాజకీయాలు చేస్తున్నారని తానేటి వనిత ధ్వజమెత్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురు శిష్యులు ఎట్టకేలకు కలిసి ఎన్నికల వేళ కేడర్లో జోష్ నింపారు. ప్రొద్దుటూరు టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల రింగారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి విభేదాలను పక్కన పెట్టి ఒకటయ్యారు. తన స్వగ్రామంలో కేడర్తో లింగారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వానం అందడంతో టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి కూడా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేస్తామన్నారు మల్లెల లింగారెడ్డి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అరాచకాల నేపథ్యంలో టీడీపీ విజయం అవసరమన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సరికొత్త డ్రామాలకు తెరతీసిన వైసీపీ ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు చిత్తూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు. అధికార పార్టీ నేతలు కలబొల్లి మాటలు నమ్మి మోసపోయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. పోతులపట్టు నియోజకవర్గంలోని అయ్యప్ప గారిపల్లి, కొండపిందపల్లిలో బుధవారం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని, అలాగే రోడ్ షో నిర్వహించారు దగ్గుమల ప్రసాదరావు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, పుష్పాలతో నీరాజనాలు పలికారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, సూపర్ 6 పథకాలను రూపొందించాలని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని దగ్గుమల ప్రసాదరావు కోరారు. వైసీపీ పాలనపై పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని చరితారెడ్డి విమర్శించారు. మరోసారి జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. జగన్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. పార్వతీపురం జిల్లా చినమెరంగ గ్రామంలో కురుపం వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరుగా చూడాలన్నారు. మహిళల సంక్షేమం కోసం పనిచేసిన వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ఆశీర్వదించాలని అభ్యర్థించారు. టీడీపీ చెప్పే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఆమె. అల్లూరు సీతారామరాజు జిల్లా రామచోడవరం ఏజెన్సీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే గిరిజన గ్రామాలకు అభివృద్ధి జరిగిందన్నారు గీత. అయితే మోడీ నాయకత్వంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని గీత తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలను ములాయం సింగ్ కుటుంబం పట్టించుకునేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. కరోనా మహమ్మారి సమయంలోని యూపీ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఇస్తుంటే వద్దని అఖిలేష్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అదానీ, అంబానీ పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించడం లేదని మోడీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేటర్లకు 16 లక్షల కోట్ల రూపాయలు మోడీ మాఫీ చేసిన విషయాన్ని రాహుల్ ప్రతిరోజు ప్రస్తావిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి నిర్వహించిన రోడ్ షోలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని మోడీని ప్రియాంక నిలదీశారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోల్ పర్సెంటేజ్ను పెంచేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే కర్ణాటకలోని లోక్సభ ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ను వినూత్నంగా తీర్చిదిద్దారు. శివమొగ్గ జిల్లా పంచాయతీ పోలింగ్ బూత్ను రాజప్రసాదం మాదిరిగా తీర్చిదిద్దారు. ఇక పోలింగ్ స్టేషన్ ఆవరణ మొత్తం రాజుల కోటను తలపించేలా డెకరేషన్ చేశారు. ఇక పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లను
సింహాసనంలో కూర్చోబెట్టి మహారాజు మహారాణిలా గౌరవించడం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది రాజభటులుగా తయారై విధులకు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిని కన్నడ భాషలో మాతాధార ప్రభువుగా గుర్తించడం ఎన్నటికీ మర్చిపోలేమని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఓటు వేసిన తర్వాత సింహాసనంలో కూర్చుని ఫోటోలు తీసుకున్న ఓటర్లు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాంగ్రెస్కి 3 దశల్లో భారీగా సీట్లు వస్తాయని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. 3వ దశలోనూ కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో గెలిచి అవకాశం ఉందని నివేదికలు వచ్చాయన్నారు. పార్టీ శ్రేణులు సైతం అదే నమ్మకంతో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇండియా కూటమికి ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఓట్ జిహాద్, ఓట్ ఫర్ రామరాజ్ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ దేశానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో బంగారం తాకట్టు పెట్టిన వారిలో పేదలు ఎక్కువగా ఉన్నారని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆక్షేపించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగానే ఇది అధికమైందన్నారు. ఉద్యోగుల పేరుతో మోసం చేసిన బీజేపీ ఓడించేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించబోతున్నారని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ప్రధానిగా మోడీ తప్పుకోవడం ఖాయమన్నారు. 10 ఏళ్లలో బీహార్కు మోడీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని దిగిపట్టారు. రాజస్థాన్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బార్మర్ ప్రాంతాల్లో గరిష్టంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జైపూర్, జైసల్మేర్, గంగానగర్లలో గరిష్టంగా 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ రాజేష్ శ్యామ్ తెలిపారు. రానున్న 24 గంటల్లో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు. మే 11, 12 తేదీలో వేడిగాలులు వీస్తాయని, దాని ప్రభావంతో మే 10న ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వి సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్ కీప్ వాచింగ్ HM TV.